అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 మృతి చెందినట్లు ఏజీ వైద్యులు ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు వైద్యులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇవాళ ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఏజీ హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. రామ్మూర్తి నాయుడు 1952లో ఖర్జూరు నాయుడు అమ్మణమ్మ దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి 2 పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. 1994 నుండి 99 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేశారు. ఆ తరువాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో అందిస్తారు. విశాల్, ఓవర్ టు యూ. రైట్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడు రామ్మూర్తి నాయుడు చనిపోయిన సందర్భంగా మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్న ఏజీ హాస్పిటల్ కి రానున్నారు. ఇక ఇప్పటికే మంత్రి నారా లోకేష్ ఏజీ హాస్పిటల్ చేరుకొని వైద్యులతో మాట్లాడడం కూడా జరిగింది. ఇక తర్వాత జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా వైద్యులతోటి మాట్లాడారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఏజీ హాస్పిటల్ నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. ఈ నెల 14న హార్ట్ అటాక్ రావడంతో ఏజీ హాస్పిటల్లోకి రామ్మూర్తి నాయుడు అడ్మిట్ అయ్యారని, ఆ తర్వాత ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అదే ఈ రోజు మధ్యాహ్నం 12:45 ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో రామ్మూర్తి నాయుడు చనిపోయారని కూడా ఏజీ హాస్పిటల్స్ హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు తెలిపారు. ఇక ఒక్కొక్కరిగా అటు సినీ యాక్టర్లు, అదేవిధంగా టీడీపీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరు ఏజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే హీరో సుమన్, అదేవిధంగా ఇతర టీడీపీ శ్రేణులందరూ కూడా ఏజీ హాస్పిటల్ చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి తదుపరి అంత్యక్రియ కార్యక్రమాలన్నీ కూడా అటు నారావారి పల్లెలో చేయాలని కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే అంటే నారావారి కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో అంతా కూడా కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతానికైతే ఏజీ హాస్పిటల్ దగ్గర పోలీసులతో కూడా కొంత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు నాయుడు ఏజీ హాస్పిటల్ కి వస్తారు. ఇక్కడ
డాక్టర్లతోటి మాట్లాడడం, అదే తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నింటికి సంబంధించి కూడా టీడీపీ శ్రేణుల నుంచి మనకి కొంత సమాచారం అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏఐజీ హాస్పిటల్ దగ్గర సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో కొంత బందోబస్తుని ఏర్పాటు చేశారు శ్రీదేవి. రైట్, థ్యాంక్ యూ విశాల్.